విశ్వసనీయుడైన యేసుక్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన ఘనమైన నమ్మదగిన నామములో ఈ ఆదివారం దైవారాధనకు విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నిండు మనసుతో నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన ఆదివారాల నుండి దానియేలు గ్రంథం నుంచి దైవ ధ్యానాలని మనం వింటూ వస్తున్నాం. అందులో మొదటి భాగాన్ని మాత్రమే నేను మీతో పంచుకున్నాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు ఆధారంగా గత ఆదివారం కాకుండా ముందు ఆదివారం దేవుడు క్షమించనప్పుడు అనే అంశంతో వర్తమానాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వర్తమానాల్ని నిర్లక్ష్య వైఖరితో, అశ్రద్ధ భావనతో, అలక్ష్యంగా ఎవరూ వ్యవహరించకుండా బహుజాగ్రత్త కలిగి వర్తమానాలని వినవలసిందిగా నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఒక దెబ్బ వేసే ముందు సరిదిద్దుకోవడానికి వర్తమానాల ద్వారా మాట్లాడుతుంటాడు. ఎంతమంది నమ్ముతారు ఆ మాటని? గనక ఏదో వింకీ డింకీ ఆకాయ గోకాయలాగా మనం వచ్చి వెళ్ళిపోవడం కాకుండా దేవుడు ఈ వర్తమానాన్ని వినిపించాడు అంటే తదుపరి దేవుని చర్యలు ఎలా ఉంటాయో నేను ముందుగా దేవునికి లొంగిపోవడం మంచిది అనే భయంతో కూడిన భక్తి భావన ప్రతి వారిలో కలగాలని దైవదాసుడిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. వాటిని గుర్తించి గ్రహించగలిగే ఆధ్యాత్మిక స్థితి మీరు కలిగి ఉండాలని నేను ప్రభు దగ్గర విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు దానియేలు గ్రంథం అదే 1వ అధ్యాయంలో ఉన్నాం. 3వ వచనము నుండి 7వ వచనం వరకున్న లేఖన భాగాన్ని నేను చదవాలని ఆశిస్తున్నాను. దేవాలయంలో ప్రతి ఒక్కరూ బైబిల్ తెరవండి. ప్రతి పదాన్ని, ప్రతి మాటను, ప్రతి వచనాన్ని బహు జాగ్రత్తగా గమనించమని నేను ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను. బైబిల్ తెరిచి నేను చదువుతుండగా examine every word that I'm going to read for you. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనము నుండి, రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రవీణతయు, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరు నందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను, భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరాలు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రక్ అనియు, మిషాయేలునకు మేషాక్ అనియు, అజర్యాకు అబేద్నగో అనియు పేర్లు పెట్టెను. తలలు వంచండి. చదవబడిన లేఖన భాగం ద్వారా మనందరితో దేవుడు మాట్లాడినట్లు మనస్ఫూర్తిగా దేవుణ్ణి గౌరవిస్తూ కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దాం. అనంత జ్ఞానివైన తండ్రి, నీలాగా మేము ఆలోచించలేమని ఈ ఉదయం ఒప్పుకుంటూ ఉన్నాం. నీలాగా మేము తలంచలేమని మేము నీ దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాం. మా ఆలోచనల కంటే నీ ఆలోచనలు ఎంతో గొప్పగా, గంభీరంగా, మానవ జ్ఞానానికి అందనంత ఉన్నతంగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దివ్యమైన మాటలు నీ లేఖనాల నుండి మేము చదవగా
నీ ప్రజలందరూ విన్నారు. ఈరోజు నేను ప్రేమించిన ప్రజలందరూ నీ మాటలు వినడానికి వచ్చారు. పరిశుద్ధాత్మదేవా, మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. వచ్చిన ప్రతి వ్యక్తితో ఎవరికి ఏ మాట అవసరమో మీరు వినిపింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ దాసుడిగా నీ మాటలు ప్రకటిస్తూ ఉండగా తండ్రి, నేను సంపూర్ణంగా తగ్గించబడాలి, మీరు మాత్రమే హెచ్చింపబడాలి. విన్న వారందరి హృదయాల్లో పరిశుద్ధాత్మదేవా మీ ఆత్మకార్యం జరిగించమని నీ దాసుడిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి వారి మనస్సులు తెరవండి, మనోనేత్రాలు వెలిగించండి. యేసుక్రీస్తు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు ఈరోజు మన ధ్యాన భాగం. నేను మీతో మాట్లాడుతున్న సందేశం శత్రువుల కోటలో దేవుని రాయబారులు. శత్రువుని కోటలో దేవుని రాయబారులు. బాగా ఈ జాగ్రత్తగా ఈ సందేశాన్ని వినమని మనవి చేస్తున్నాను. శత్రువుల కోటలో దేవుని రాయబారులు, ద అంబాసిడర్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఎనిమీస్ ప్యాలెస్. 1వ అధ్యాయంలో దేవుడు క్షమించినప్పుడు ఏమవుతుందో మనం విన్నాం మొదటి 2 వచనాల్లో. ఎందుకంటే దేవుడే యెహోయాకీము రాజుని నెబుకద్నెజరుకు అప్పగించాడు. దేవుడే దేవాలయంలో పాత్రల్ని నెబుకద్నెజరుకి అప్పగించాడు. దేవుడే శత్రువు వచ్చి దాడి చేసి దైవ సంబంధమైనటువంటి విలువైన వస్తువులను తీసుకొని వెళ్ళి తన దేవతాలయములో పెట్టుకోవడానికి దేవుడే అవకాశం ఇచ్చాడు. దేవుడు క్షమించినప్పుడు రాజ్యాలు కూలిపోతాయి. దేవుడు క్షమించినప్పుడు భవనాలు కూలిపోతాయి. దేవుడు క్షమించినప్పుడు మనుషుల ఈగోలు చంపబడతాయి. దేవుడు క్షమించినప్పుడు అవమానాన్ని మనుషులు మూట కట్టుకుంటారు. ఇవన్నీ మనం 1వ అధ్యాయం మొదటి 2 వచనాల ఆధారంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో యూదులుగా ఉన్నటువంటి వీరు బందీలుగా నెబుకద్నెజర్ దేశానికి వెళ్ళిపోయారు, బబులోను దేశానికి వెళ్ళిపోయారు. చాలా జాగ్రత్తగా ఈ సందేశాన్ని వినమని ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను. Now they have gone into exile. పాత నిబంధన మీ బుర్రలో ఉండాలంటే 2 మాటలు మీ బుర్రలో ఉండాలి. పాత నిబంధన అంతా 2 మాటల మీద ఆధారపడ్డది. బావినండి. పాత నిబంధనలు ఉన్న 39 పుస్తకాలు మీ బుర్రలో ఉండాలంటే 2 మాటలు మీకు గుర్తుండాలి. ద ఓల్డ్ టెస్టమెంట్ హిస్టరీ ఇస్ బేస్డ్ ఆన్ 2 వర్డ్స్. 1 ఎక్సోడస్, 2 ఎగ్జైల్. ఒకటేమో నిర్గమకాండం అంటే నిర్గమము అంటే వాళ్ళు ఐగుప్తులోంచి బానిసత్వంలోంచి బయటకు వచ్చారు, మళ్ళీ అదే బానిసత్వంలోనికి బబులోను దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ 2 మాటల మీదే పాత నిబంధన అంతా ఆధారపడ్డది. ఎక్సోడస్, ఎగ్జైల్. కమాన్ చెప్పండి ఒకసారి చర్చిలో అందరూ. ఎక్సోడస్, ఎగ్జైల్. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు, ఎర్ర సముద్రం దాటారు, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు, డామ్ డిస్కుని అక్కడ నాటకాలు ఆడారు, రింగా రోజులు ఆడారు. దేవుడు మళ్ళీ వెంటనే నెబుకద్నెజర్ రామ 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 అని పంపించి మళ్ళీ ఎగ్జైల్లో పంపించాడు. దే వెంట్ బ్యాక్ ఇన్ టు ఎగ్జైల్. 1 కాదు 2 కాదు, 70 సంవత్సరాలు దే వర్ ఇన్ బాబిలోన్. 70 సంవత్సరాలు ఆ నెబుకద్నెజర్ ఊరిలో, ఆ బబులోన్లో వాళ్ళు జీవించారు. ఇప్పుడు ఈ యూదులకి హక్కులు లేవు. దే లాస్ట్ దేర్ రైట్స్. బానిసలుగా బతకడం అంటే ఏంటో తెలుసా? దే లాస్ట్ దేర్ రైట్స్. వారు మొట్టమొదటి తమ హక్కుల్ని కోల్పోతారు. ఎప్పుడైతే ఈ బబులోను ప్రజలందరి సమక్షంలో తీసుకురాబడ్డ యూదులందరూ జీవిస్తున్నారో, నాకెప్పుడు ఈ కీర్తన జ్ఞాపకం వస్తుంది. మీ అందరికీ తెలిసే ఉంటది. ఈ బబులోను ప్రజలందరూ ఏమని అడిగారో తెలుసా యూదుల్ని? ఒరే, మీ దేవుడు ఏదో పెద్ద గొప్పోడు అంటారు కదా, ఆ దేవుడు పాటలు చాలా బాగుంటాయని విన్నాం, పాడండ్రో పాట అన్నారట. ఇశ్రాయేల్ అన్నారట, ఏమని పాడతాం, ఏం పాడగలం, మా సితారాలు ఎక్కడ తగిలించాం మేము. కమాన్ మాట్లాడండి. కొబ్బరి చెట్టు తేలించారా? మా సితారాలు జాన్ చెట్టు తేలించారా? ఎవరైనా కరెక్ట్ మాట చెప్తారేమో నేను ఆప్షన్స్ ఇస్తున్నాను. వెరీ గుడ్. నిరవంజి చెట్లకు మా సితారాలు తగిలించాం, మేమే పాటలు పాడతాం. దట్ వాస్ హౌ దే వర్ ట్రైయింగ్ టు టేక్
ప్లెజర్ ఫ్రమ్ ది క్యాప్టివిటీస్. ఎరా మీ దేవుడు పాడాడు పాడంటారా అంటే వీళ్ళంతా దుఃఖంలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు కళ్ళు మూసుకుంటే యెరూషలేం గుర్తొస్తుంది. యెరూషలేం దేశం నాశనం అయిపోయింది, ఇశ్రాయేలీయులు చంపబడ్డారు, యూదులు కొనిపోబడ్డారు, హక్కులు కోల్పోయారు, నిర్దాక్షిణ్యంగా గర్భిణీ స్త్రీల గర్భాలను చీల్చేశాడు నెబుకద్నెజరు. దయ జాలి కనికరం లేదు, పూర్తిగా నాశనం చేశాడు. బందీలు ఉన్న వీళ్ళు మేమేం పాట పాడతామయ్యా, ఏం పాట ఇప్పుడు పాడగలం? మా మా దేశం గుర్తొస్తుంది, మా ప్రజలు గుర్తొస్తున్నారు, మేము బానిసలుగా మీ మధ్య వీలిపోయాం. ఇలాంటి నేపథ్యంలో 3వ వచనంలో రాజుకు ఒక తలంపు వచ్చింది. దిస్ ఇస్ ద కాంటెక్స్ట్. సందర్భాన్ని అర్థం చేసుకుంటే మనకి లేఖనాలు బాగా అర్థం అవుతాయి. 3వ వచనంలో రాజుకి ఏమైనా తలంపు వచ్చిందంటే, రాజు నపుంసకుల అధిపతిని పిలిచి, ఒరే అబ్బాయి, ఈ ఇశ్రాయేలీలో అనగా ఈ యూదుల్లో నాకు కొంతమంది కావాలరా. ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు. బహుశా బాబిలోన్ డైలీ న్యూస్ పేపర్ ఏమైనా ఉందేమో మనకు తెలియదు. ఆ బాబిలోనియన్ డైలీ న్యూస్ పేపర్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు. ఆ నోటిఫికేషన్ లో ఏమని చెప్పాడంటే, ఎలిజిబిలిటీ ఏంటని చెప్తున్నాడు. ఒకసారి చూడండి, ఎలిజిబిలిటీలు ఏమేమి ఉండాలా, ఒక వ్యక్తిని సెలెక్ట్ చేయడానికి ఎలిజిబిలిటీలు ఏమేమి ఉండాలి. నెంబర్ 1, రాజవంశములో ముఖ్యులై ఉండాలి. 4వ వచనం గమనించాలి, రాజవంశములో ముఖ్యులై ఉండాలి. నెంబర్ 2, సెకండ్ పాయింట్, లోపము లేని వారై ఉండాలి. నెంబర్ 3, థర్డ్ పాయింట్, సౌందర్యము గల వారై ఉండాలి. నెంబర్ 4, సకల విద్యల ప్రవీణత ఉండాలి. నెంబర్ 5, జ్ఞానం ఉండాలి. నెంబర్ 6, తత్వజ్ఞానం తెలిసిన వారై ఉండాలి. నెంబర్ 7, రాజనగరనందు నిలవదగిన వారై ఉండాలి. ఎప్పుడైనా జాబ్స్ నోటిఫికేషన్ చూసారా మీరు? ఉద్యోగాల నోటిఫికేషన్లో ఉద్యోగాలు ఇచ్చే ముందు, ఆ ఉద్యోగాలకి లేకపోతే ట్రైనింగ్కి పిలిచే ముందు ఎలిజిబిలిటీ అని ఇస్తాడు. కొన్నిసార్లు యాడ్లో చాలా బాగా విచిత్రమైన వాళ్ళు ఎలిజిబిలిటీని ఇచ్చి పైన సింపుల్గా చిన్న స్టార్ గుర్తేస్తారు. ఆ స్టార్ గుర్తు ఏంటో కింద రాస్తాడు. మనం చదవం, ఈ ఎలిజిబిలిటీ చదివేసి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళాక లేదండి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అనుకోండి, ఎంత బాధపడతామో. ఇప్పుడు రాజు గారు ఒక పెద్ద నోటిఫికేషన్ ఇచ్చారు. మేబీ ఇట్స్ అన్ అడ్మిషన్ టు బాబిలోనియన్ యూనివర్సిటీ. బబులోని యూనివర్సిటీలోనికి ఒక చదువు కోసం ఒక గొప్ప నోటిఫికేషన్ ఇచ్చాడు. ఆ బబులోని యూనివర్సిటీలో చదవడానికి ఎవర్రా అర్హులంటే 7 లక్షణాలు ఉండాలి. నాకు ఆ 7 లక్షణాలు చాలా నచ్చాయి. బహుశా విజయనగరంలో ఏమైనా యూనివర్సిటీ ఉందా మాస్టర్? విజయనగరంలో ఏమైనా యూనివర్సిటీ ఉందా? ఇక్కడ ఏముంది యూనివర్సిటీ? ఇక్కడ గేట్వే యూనివర్సిటీయా? జేఎన్టీ యూనివర్సిటీ. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఆ జేఎన్టీ యూనివర్సిటీ వాళ్ళు ఇలాంటి నోటిఫికేషన్ ఇస్తే ఎలా ఉంటుంది సార్? సౌందర్యముగా ఉండాలి, లోపము లేని వారు ఉండాలి. అమ్మ చదవండి, రాజవంశములో పుట్టిన వాళ్ళై ఉండాలి. ఇంకెలా ఉండాలట? సకల విద్య ప్రావీణ్యత ఉండాలి, అంటే అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉండాలి. ఇంకా ఏముండాలి? ఫిలాసఫీ, తత్వజ్ఞానం, ఫిలాసఫీ తెలియాలి. యు నీడ్ టు నో ఇండియన్, వెస్టర్న్, ఆల్ ఫిలాసఫీస్ తెలియాలి. ఇంకేం తెలియాలి? అన్నీ తెలిసిన రాజనగరునందు, ఆ మాట నన్ను పొడి చేసింది. అన్ని చదువులుండి చివరికి ఒక అంతఃపురంలో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు అనుకోండి, వాడికి ఇంత చదువు ఉండి. కొంతమంది చూసారా, చాలా స్టైల్గా తయారవుతారు. వాళ్ళ బిహేవియర్ అంత దారుణంగా ఉంటుందంటే, నేను చాలా పెళ్లిళ్ళలో చూస్తాను. కేక్ కటింగ్ చేస్తారు, టిష్యూ పేపర్ బెటరు, ఆ బల్ల మీద వేసిన క్లాత్కి చేతులు తుడిచేస్తారు. నేను అనుకుంటా, నీ వేసిన సూటుకున్న విలువ పోయిందిరా బాబు, అదంతా కెమెరాలో పడిపోద్ది, ఫోటోల్లో పడిపోద్ది. కొంతమంది బట్ట చాలా బాగుంటుంది, కానీ ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. ఎంతమందికి అర్థం అవుతున్నాయి నా మాటలు? కొంతమంది బట్ట చాలా బాగుంటుంది, కానీ ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. చాలా క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు. ఎలిజిబిలిటీలో లోపం ఉండకూడదు అన్నాడు, సౌందర్యంగా ఉండాలన్నాడు, రాజ్యవంశం వాళ్ళే ఉండాలి, దే మస్ట్ బి రాయల్ అండ్ నోబెల్ బ్లడ్. అంతమాత్రమే కాదు, లాస్ట్ లో అన్నాడు, ఇన్ని ఉన్న అంతఃపురంలో ఎలా ప్రవర్తించాలో తెలిసిన వారై రాజనగరునందు నిలువదగిన కొందరు బాలుర్లు. రాజనగరునందు వాళ్ళు ఎలా జీవించాలో వాళ్ళకి తెలియాలి. రాజనగరునందు ఎలా తమను కట్టుకోవాలో తెలియాలి. రాజనగరునందు ఎలా ప్రవర్తించాలో డీసెన్సీ అండ్ డిగ్నిటీ తెలియాలి. నోటిఫికేషన్ ఇచ్చాడు. ఆ నోటిఫికేషన్ కాస్త బానిసలుగా బబులోనికి అడుగుపెట్టిన వాళ్ళందరికీ అందింది. అండ్
నో, దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ నోటిఫికేషన్ రాగానే సెలక్షన్ జరుగుతుంది. పోలీసు వాళ్ళు సెలక్షన్ జరిగినట్టు మొత్తం యూదులందరినీ లైన్ లో నిలబెట్టారు. ఆ యూదులందరినీ లైన్ లో నిలబెట్టి సెలెక్ట్ చేస్తున్నారు. ఒక్కొక్కరిని చూస్తున్నాడు. ఈ 7 పాయింట్స్ మీట్ అవ్వాలా. సౌందర్యం ఉండాలా, రూపం ఉండాలా, నెంబర్ 1 వాడు రాజవంశంలో వచ్చిన వాడై ఉండాలా, రాయల్ ఫ్యామిలీలోంచి వచ్చిన వాడై ఉండాలా, నోబుల్ వాడై ఉండాలా, విద్య ఉండాలా. 2+2 6 అన్నాడు అనుకోండి, గోమాయగొడ్డు పక్కన దోషుడు వాడిని. ఆడు పనికిరాడు. ఆడు ఏమంటున్నాడు? 2+2 కమాన్ మాట్లాడండి. 6 అన్నాడు. రే 2+2 4 కదా, అయితే నువ్వు పనికిరావు, ఎలిజిబిలిటీలో పక్కపో. మొత్తం రాజుగారి యొక్క 7 పాయింట్ల ప్రకారంగా సెలక్షన్ జరుగుతుంది. పైనుండి దేవుడి సెలక్షన్ ని గమనిస్తున్నాడు. దేవుడు జరుగుతున్నటువంటి సెలక్షన్ అంతా గమనిస్తున్నాడు. ఈ రోజు మన అంశం శత్రువుల కోటలో దేవుని రాయబారులు. అండ్ దెన్ గాడ్ ఇస్ వాచింగ్ ఆల్ ఆఫ్ దిస్. బైబిల్ గ్రంథంలో రాసిన మంచి మాట. ఎవరయ్యా సెలెక్ట్ అయ్యారంటే 6వ వచనంలో ఒక 4 పేర్లు మనకు కనబడుతున్నాయి. ఆ 6వ వచనంలో పేర్లందరూ సంఘంలో ఉన్న వారందరూ చదవమని మనం చేస్తున్నాను. 6వ వచనంలో ఉన్న పేర్లు చదువుదాం. యూదుల్లో నుండి కమాన్ 1 2 3 స్టార్ట్. దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో ఉండిరి. సెలక్షన్ లో వీళ్ళు రాజవంశం నుంచి వచ్చిన వారు. సెలక్షన్ లో లోపము లేనివారు, సెలక్షన్ లో సౌందర్యవంతులు, సెలక్షన్ లో సకల విద్య మీద అవగాహన ఉన్నవారు, సెలక్షన్ లో తత్వజ్ఞానం బాగా తెలిసిన వారు, అన్నిటికంటే మించి రాజనగరిలో ఎలాగుండాలో, తమను తాము ఎలా ప్రెజెంట్ చేసుకోవాలో తెలిసిన వారు. శత్రువుల ఊరిలో దేవుడు వాడిని సెలెక్ట్ అయ్యేలా చేశాడు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? ఈ మాట బాగా వినండి. శత్రువుల కోటలోకి, శత్రువుల ఊరిలోకి జరుగుతున్న ఒక కార్యంలో దేవుడు వారిని ఎంపికయ్యేలా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను విచారించేవారు శత్రువులు కావచ్చు, నిన్ను మీ మీద పెత్తనం చేసేవాళ్ళు శత్రు దేశం వాళ్ళు కావచ్చు, నీ మీద యుద్ధం చేసిన వాళ్ళు శత్రు దేశం వాళ్ళు కావచ్చు, నువ్వు వాళ్ళ దగ్గర బానిసవై ఉండొచ్చు. కానీ దేవుని కరుణ శత్రువుల దేశంలో కూడా నిన్ను సెలెక్ట్ అయ్యేలా చేయగలదు. ఎవరైనా ఆమెన్ చెప్పగలరా? నీ ఆఫీస్ లో సుపీరియర్స్ అందరూ నీ శత్రువులు కావచ్చు, నీ ఆఫీస్ లో బాసులు అందరూ నీకు వ్యతిరేకులు కావచ్చు, నీ చుట్టూ ఉన్న కలీగ్స్ అందరూ నీకు చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు కావచ్చు. బట్ గాడ్ సెలెక్ట్స్ యు. దేవుడు నిన్ను సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు నీ శత్రువే పిలిచి నీ ప్రమోషన్ ఆర్డర్ నీ చేతికి ఇవ్వాలి. ఎవరైనా ఆమెన్ చెప్తారా మాటకి? నీ శత్రువే పిలిచి, వారి రే నువ్వంటే నాకు ఇష్టం లేదు కానీ తప్పట్లేదురా, నా చేత్తోనే నీ ప్రమోషన్ ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది అని శత్రువే తన చేత్తో నీ ప్రమోషన్ ఆర్డర్ ఇస్తాడు. అని శత్రువే నిన్ను అభివృద్ధికి రికమెండ్ చేస్తాడు. శత్రువే నీ యొక్క మెట్టుని పైకెక్కడానికి కారణమవుతాడు. శత్రువుల కోటలో దేవుని రాయబారులు. బబులోనీయులకున్న నమ్మకం ఏంటో తెలుసా అండి? చాలా జాగ్రత్త వినండి. బబులోనీయుల నమ్మకం ఏంటంటే దే హ్యావ్ మెనీ గాడ్స్. ఈ వర్తమానం నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు రకరకాల ఎన్సైక్లోపీడియాలు అవి చూసి దేవుని సన్నిధిలో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక మాట నన్ను ఆకర్షించింది. నన్ను ఆకర్షించిన మాట ఏంటంటే, ఆ రోజుకి కేవలం బబులోను పట్టణంలోనే 1137 దేవాలయాలు ఉన్నాయట. 1137 దేవాలయాలు. ఎవరైనా మీ ఏటీఎం కార్డ్ పిన్ నెంబర్ పెట్టుకోవచ్చు, 1137. 1137 దేవాలయాలు ఎక్కడున్నాయి? ఓన్లీ బాబిలోన్ టౌన్ సిటీలోనే ఉన్నాయి. రకరకాల దేవుళ్ళు. కొండల దేవుడు ఒకడు, లోయల దేవుడు ఒకడు, వర్షం దేవుడు ఒకడు, ఎండ దేవుడు ఒకడు, మబ్బుల దేవుడు ఒకడు, పంట దేవత ఒకట, స్వస్థపరిచే దేవత ఒకట, రకరకాల దేవుళ్ళు. ఇప్పుడు ఈ దానియేలు, షడ్రకులు, ఈ స్నేహితులందరూ, హనన్య, మిషాయేలులందరూ వీళ్ళు యెరూషలేంలో ఏ దేవాలయం చూశారు? కమాన్ మాట్లాడాలి. యెరూషలేంలో ఎన్ని దేవాలయాలు చూశారు వాళ్ళు? 1, 2, 3, 20, 30? ఒక్క దేవాలయమే చూశారు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం ఈ సృష్టి అంతా చేసింది దేవుడైనా ఇగో ఒక్కడే. ఆ ఒక్క దేవాలయాన్ని చూడడానికి అలవాటు పడ్డ వాళ్ళు ఇప్పుడు వీళ్ళున్న ఊరేంటి, వీళ్ళున్న కల్చర్ ఏంటి, వీళ్ళున్న సాంప్రదాయం ఏంటి, వీళ్ళున్న సంస్కృతి ఏంటి, ఎలాంటి ప్రజల మధ్య ఉంటున్నారంటే ఎటు చూసినా దేవాలయాలే. తలుపు తీస్తే అటో దేవాలయం, కిటికీ తీస్తే ఇటొక దేవాలయం, ఆ వీధిలో ఒక దేవాలయం, ఈ వీధిలో ఒక దేవాలయం, రకరకాల
దేవాలయాల కల్చర్లోకి దేవుడు తీసుకొచ్చాలని బానిసలుగా పడేశాడు. అండ్ నౌ దే ఆర్ వండరింగ్, చూడరా వీళ్ళు దేవాలయాలు ఎలా కట్టుకున్నారు, ఒరే చూడరా వీళ్ళు దేవుళ్ళ ముఖాలు ఎలాగున్నాయో, ఒరే చూడరా వీళ్ళు ఒక్కొక్క దేవాలయంకి ఎంతెంత హైట్ పెట్టారో, ఒరే చూడరా వీళ్ళు దేవుళ్ళ నమ్మకాలు ఎలాగున్నాయో. దేవుడు తీసుకొచ్చి పడేశాడు. అండ్ నౌ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో దానియేలుకి, హనాయేలుకి, మిషాయేలుకి వీళ్ళెవరికి అర్థం కావట్లే. కానీ దేవుడికి ఒక అనంత ప్రణాళిక ఉంది. నేను ప్రార్థన చేసినప్పుడు స్టార్టింగ్లో అయినా ప్రార్థన చేశాను, ప్రభువా నీలాగా మేము ఆలోచించలేము, నీలాగా మేము తలంచలేమని ప్రార్థన చేశాం. మీరు ఎంతమంది ఆ మాట నేను ప్రార్థన చేయడం గమనించారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే దేవుళ్ళలాగా మనం ఎప్పుడు ఆలోచించలేం. ఈ దానియేలు అందరూ వచ్చిన తర్వాత ఆ సెలక్షన్ ప్రాసెస్ లో వాళ్ళకి అసలు ఉండాలని లేదు. ఎందుకో తెలుసా? మనల్ని చంపినోడి దగ్గర మనం చదవడం ఏంట్రా, మన దేశాన్ని పాడు చేసినోడి దగ్గర ఆడి నోటిఫికేషన్ ఇస్తే మనం వెళ్ళి అక్కడ చదవడం ఏంటి? మన ప్రజల్ని చంపి మన దేవాలయాన్ని తగలబెట్టి మన ప్రజలందరినీ కూడా ఎంతో బానిసలుగా ట్రీట్ చేస్తున్న వాడు ఇచ్చే నోటిఫికేషన్కి మనం స్పందించడం ఏంట్రా అనుకున్నారేమో. కానీ దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? నో 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 నో, మీరు సెలెక్ట్ అవ్వాలి. ఆ శత్రువుల దేశంలోనే దేవుడు వారిని సెలెక్ట్ అయ్యేలా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ లవ్ దట్. వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. కోర్స్ ఎంత సంవత్సరం తెలుసా? యూనివర్సిటీలో ఎన్ని సంవత్సరాలు అయ్యారు? 3 years. బైబిల్లో ఉంది 3 సంవత్సరాల కోర్సు. 3 సంవత్సరాలకి స్కాలర్షిప్ ఏంటో తెలుసా? రాజుగారి భోజన బల్ల మీద ఏది వండితే అది వాళ్ళకి ఇవ్వబడ్డారు. సెలెక్టెడ్ స్టూడెంట్స్ అందరికీ అదే స్కాలర్షిప్, అదే స్టైఫండ్. అర్థం కావట్లే. రాజుగారి భోజన బల్ల మీద ఏది వండితే అది వచ్చేస్తుంది. ద్రాక్షరసము చదవండి ఒకసారి 5వ వచనం. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షరసములో నుండి అనుదిన భాగం వారికి నియమించి, కమాన్ చెప్పాలి నెక్స్ట్ వర్డ్, 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట 3 సంవత్సరాలు రాజుగారి భోజనపు బల్ల మీద ఏది వండితే అది వాళ్ళకి ఇవ్వబడుతుంది. దే విల్ వైన్ అండ్ డైన్ విత్ ద కింగ్. ఇంగ్లీష్లో ఈ మాట నాకు చాలా ఇష్టం. దే విల్ వైన్ అండ్ డైన్ విత్ ద కింగ్. రాజు యొక్క భోజనం బల్ల దగ్గర రాజు యొక్క ద్రాక్షరసాన్ని తాగుతూ రాజు ఇచ్చినటువంటి ఆ మెనూ ప్రకారంగా 3 years ట్రైనింగ్ వారు తీసుకోవాలి. ఇంతకీ ఏం బోధిస్తారా? కోర్స్ ఏంటి? టేప్ రికార్డ్ని ఎలా రిపేర్ చేయాలనా? కాదే. కోర్స్ ఏంటి? బీఈడి టీచర్ ఎలా అవ్వాలనా? కాదే. కోర్స్ ఏంటో తెలుసా? 2 సబ్జెక్టులు, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. చదవండి ఆ మాటలు ఎంత బాగున్నాయో. ఏంట్రా నేర్చుకోవాలంటే 4వ వచనంలో ఉంది. 4వ వచనం లాస్ట్ లైన్, కొందరు బాలును రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. ప్లీజ్ అండర్లైన్. కల్దీయుల విద్య, కల్దీయుల భాష. బబులోనీయుల విద్య, బబులోనీయుల భాష. నెబుకద్నెజర్ ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ యూదులందరినీ తీసుకొచ్చాడు, సౌందర్యవంతులను సెలెక్ట్ చేశాడు, చక్కటి రూపం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేశాడు, తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళని సెలెక్ట్ చేశాడు. హీ ఆల్వేస్ సెలెక్టెడ్ యంగ్ పీపుల్. యవ్వనస్తుల్ని సెలెక్ట్ చేశాడు. ఆ యవ్వనస్తుల్ని సెలెక్ట్ చేసి నెబుకద్నెజర్ ఆలోచన ఏంటంటే వాళ్ళలోకి ఒకే దేవుడు అనే ఆలోచన చెరిపేసి బబులోను దేవుళ్ళ జ్ఞానం వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాలా. ఎంతమందికి అర్థం అవుతుంది వర్తమానం? ఒకే దేవుడు, మా దేవుడు యెహోవా. తీసిపడాయా నీ యెహోవానే. మేము గెలిచాం, మీరు ఓడిపోయారు. మా దేవుళ్ళు మీ దేవుడు కన్నా, కమన్ చెప్పాలి, లాస్ట్ సండే చెప్పాను నేను, మా దేవుళ్ళు మీ దేవుడి కన్నా గొప్పవాడు, అందుకే మీరు ఓడిపోయారు. ఇంకా మీ దేవుడి గురించి మాట్లాడడం లేదు ఇక్కడ. ఇప్పుడు మా విద్య నేర్చుకోండి, మా కల్దీయుల దేవతల గురించి తెలుసుకోండి. స్టడీ ద గాడ్స్, స్టడీ ద లా. మా దేవుళ్ళ గురించి, మా న్యాయ శాస్త్రం గురించి మీరు నేర్చుకోవాలి. దానియేలుకి, షడ్రక్కి, వీళ్ళందరికీ ఏటి ప్రభువా మాకు బాధ, మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసావు ఇందులో? వై కానీ సెలెక్ట్ అయ్యారు. రాజుగారి భోజనం బల్లకి నిర్ణయించబడ్డారు. అన్నీ బాగున్నాయి.
ఎందుకు నెబుకద్నెజర్ అంతా చేశాడంటే, వన్ సింగిల్ వర్డ్ తెలుగు బైబిల్లో ట్రాన్స్లేట్ చేయలేంది న్యూ స్టాండర్డ్ అమెరికన్ వెర్షన్స్ లో ట్రాన్స్లేట్ చేశారు. ఏంటా మాట అంటే, తెలుగు వచనాల్లో లేని ఒక మాటని ఇందులో ఒక మాట రాశారు. దేనికిరా రాజుదంతా ఎందుకురా ఇచ్చాడంటే, దే మస్ట్ ఎంటర్ ద కింగ్స్ పర్సనల్ సర్వీస్. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎవరి సేవలోకి వెళ్ళాలి తెలుసా? కింగ్స్ పర్సనల్ సర్వీస్. ఐఏఎస్ అవ్వాలి. రాజుగారి వ్యక్తిగత సేవలకి వాళ్ళు సెలెక్ట్ చేయబడతారు. ఈ మాట బాగా వినండి. రాజుగారి కోటలో వ్యక్తిగత సేవ, పర్సనల్ సర్వీస్కి ఈ సెలెక్ట్ అయిన అందరూ 3 years తర్వాత వెళ్తారు. దేవుడు ఏం చేస్తున్నాడు? శత్రువుకి సేవ చేయడం నేర్పిస్తున్నాడు. ఈ మాట ఈరోజు ఎవరి కోసమో నాకు తెలీదు, కానీ ఈ మాటను మీరు బాగా పట్టుకోవాలి. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? శత్రువు కోటలో సేవ చేయడం నేర్పిస్తున్నాడు. ఏ నెబుకద్నెజర్ అయితే వాళ్ళని చంపాడో, ఏ నెబుకద్నెజర్ అయితే వాళ్ళ దేశాన్ని నాశనం చేశాడో, ఏ నెబుకద్నెజర్ అయితే దేవాలయంలో వస్తువులన్నీ విలువ లేకుండా లాక్కొని పీక్కొచ్చి తీసుకొచ్చి తన దేవాలయంలో పెట్టాడో, తెల్లారు లెగిస్తే ఈ 3 సంవత్సరాలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ నెబుకద్నెజర్కి వీళ్ళు ఏం చెప్పాలి? గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ మై డియర్ సార్. శత్రువుకి ఏం చేయాలి తెలుసా అండి? సేవ చేయాలి. మీలో ఎవరైనా మీ ఇంటికి శత్రువు వస్తే భోజనం పెట్టారా? మీరు ముందు కనబడకుండా పారిపోతారు, అదే గొప్ప విషయం. మనందరం అలాంటి వాళ్ళమే. శత్రువుకి కాంప్లైన్ ఇస్తామా? ఒరే నువ్వు చాలా కాంప్లికేటెడ్, నీకు కాంప్లైన్ ఇవ్వడం ఏంటి? కానీ ఇక్కడ దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? శత్రువుల కోటలోనికి తన రాయబారుల్ని సేవకులుగా పంపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు ఆలోచించినట్లు మనం ఆలోచించలేము, దేవుడు తలంచినట్లు మనం తలంచలేము. ఎందుకు ప్రభువా మమ్మల్ని తీసుకెళ్తున్నావు? వై షుడ్ వి డూ దిస్? నెబుకద్నెజర్ ఏమనుకున్నాడంటే, మా దేవుళ్ళ జ్ఞానం నేర్పించాను 3 సంవత్సరాలు, మా భాష నేర్పించాను 3 సంవత్సరాలు, మా దేవుళ్ళ గురించి నేర్పించాను 3 సంవత్సరాలు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చెప్పండి ఎవరైనా. ఆది యందు విష్ అంటున్నారు గట్టిగా. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, కదా, ఇది ఆ రోజు దానియేలు అందరికీ తెలుసు. ఆదికాండం 1వ అధ్యాయం అదే. కానీ ఇప్పుడు బబులోను దేవుళ్ళ గురించి నేర్చుకున్నప్పుడు వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు తెలుసా? ఆది యందు అప్సు, ఆది యందు టైమట్టు అనే 2 దేవతలు పెళ్లి చేసుకోవడం వల్ల భూమి కలిగెను. విచిత్రంగా ఉందే, పేర్లు కూడా విచిత్రంగా ఉన్నాయి కదా. అప్సు ఏమో భర్త పేరట, టైమట్ ఏమో భార్య పేరట. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే భూమి పుట్టిందట అని ఎక్కడ నేర్చుకుంటున్నారు? కమాన్ చర్చ్, మాట్లాడాలి. ఎక్కడ నేర్చుకుంటున్నారు? బబులోనులో నేర్చుకుంటున్నారు. దానియేలుకి ఇదేంట్రా? మనం చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం చదివిన వాళ్ళు, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, అప్పుడు దేవుడు వెలుగు కలుగును గాక అని పలకగానే, కమాన్ మాట్లాడాలి, వెలుగు కలిగాను కదరా. వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారా? వీళ్ళు పెళ్లి చేసుకుంటే భూమి పుట్టడం ఏంట్రా? మీరు నవ్వుతున్నారు. మీరు మా ఇంటికి వస్తే చూపిస్తాను. బబులోను దేవుళ్ళ గ్రంథం, ఒక గ్రంథం ఉంది నా దగ్గర. మీలో ఎప్పుడైనా ఎవరైనా అను అనే పేర్లు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? అను, అనురాధ, చెప్పండి. 3వ పేరు మీకు వచ్చేసింది, అనుష్క. నవ్వుతారేంటి? ఇంకేంటి? అనుపమ. ఈ అనుతో స్టార్ట్ అయిన వాళ్ళు కొంతమంది పాస్వర్డ్ కూడా పెట్టుకుంటారు అను అని. ఈ అనుతో స్టార్ట్ అయిన అందరికీ తెలియదు, అన్ అనేది బబులోను దేవతల్లో గొప్ప దేవత. సో ఇప్పుడు అనురాధ అని పిలిచే ప్రతిసారి నువ్వు ఎవరిని పిలుస్తున్నావు? No, people don't know, but that's fine, that's okay. అందరికీ అన్ని తెలియాలని లేవు. సో అన్ని వందల వేల దేవతలు దేవుడు ఉన్నటువంటి ఆ రోజుల్లో ఇప్పుడు దానియేలు ఈ సెలెక్ట్ అయిన 4 కూడా ఇవన్నీ చదువుతున్నారు. అప్పుడు అర్థమైంది, ఇవి కాదరా సృష్టి కథ
కథలో మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవా నీతిమంతుడు, మన దేవుడు నామం పరిశుద్ధమైన నామం. ఆయన నామం పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నేల ఎందే గాని ఏ రూపంలోనికి ఆయన నామాన్ని మనం మార్చలేం. ఎవరిని సమానంగా ఆయనతో చేయలేం. ఆయనకి సాటి ఎవడు లేడు. ఆయనకి సాటి అయినవాడు ఎవడు ఎప్పటికీ పుట్టడు. మన దేవుడు నిజమైన దేవుడు రా అని ఎప్పుడు బాగా నిర్ణయించుకున్నారో తెలుసా? ఈ విద్యను నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళకి దేవుడు ఎంత గొప్పోడో అర్థమైంది. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? ఎంతమందికి అర్థమవుతున్నాయి నా మాటలు ఈరోజు? ఆ 3 సంవత్సరాల ట్రైనింగ్లో బబులోను దేవతల గురించి, బబులోను దేవుళ్ళ గురించి, బబులోను కల్చర్ గురించి, బబులోను లా గురించి, బబులోను యొక్క సివిలైజేషన్ గురించి వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడు చిచి ఇవన్నీ ఏంట్రా ఎలా ఉన్నాయి కథలు? మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, మన దేవుడు సినాయి పర్వతం మీదకి వచ్చిన దేవుడు, మన దేవుడు మనిషిని మట్టితో తన రూపంలో చేసి వారి నాసికారంధ్రములో, కమాన్ చెప్పాలందరూ, మనుషుడు. అవన్నీ మనం చదువుతుంటే ఈ దేవుళ్ళు ఏంట్రా ఎలాగున్నారు? ఇంత గొప్ప దేవుణ్ణి మనం అవమానపరిచాంరా, ఇంత ఘనమైన దేవుణ్ణి మనం ఆయన కాదనుకున్నాంరా, ఇంత గొప్ప దేవుణ్ణి వదిలేసి మనం బయలుదేవతలను పట్టుకున్నాంరా. అందుకే దేవుడు ఈరోజు మన మీద ఏం విధించాడు? శిక్ష విధించి శత్రువుల ఊర్లో మనల్ని పడేసి. 3 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాత ఎక్కడ నిలబడాలి? నెబుకద్నెజర్ ముందు నిలబడి ఏం చేయాలి? గుడ్ మార్నింగ్ సార్ చెప్పాలి. సార్ ఈవేళ మన దేశంలో ఉన్న బియ్యం బస్తాలన్నీ కూడా స్టాక్లో ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఖర్చు అవుతున్నాయి. సార్ ఈవేళ మనకు వచ్చినటువంటి రెవెన్యూ మన బాబిలోనియన్ డాలర్ ఇతర దేశాలతో పోల్చుకుంటే ఎలా ఉందంటే ఆయన రోజు రిపోర్ట్లు చదవాలి. నెబుకద్నెజర్ దగ్గర శత్రువు దగ్గర సేవ చేయడం ఏంటో దేవుడు నేర్పించాడు. నేను ఇంకొంచెం లోతులోకి వెళ్తున్నాను, చాలా జాగ్రత్త వినాలి ఈ మెసేజ్. శత్రువు దగ్గర సేవ చేయడం మాత్రమే నేర్పించలే. నెబుకద్నెజర్ ఏమనుకున్నాడంటే వీళ్ళు ఎలాగన్నా ఆ యెహోవా దేవుణ్ణి చంపేసి వీళ్ళకి ఏం తీసుకురావాలి? నా బబులోను దేవతల జ్ఞానం, నా బబులోను దేవుళ్ళ జ్ఞానం నింపాలి అనుకున్నాడు. కానీ 2వ అధ్యాయం వచ్చేసరికి నెబుకద్నెజర్ ఫెయిల్ అయ్యాడని తనకే అర్థమైంది. నా మాటలు ఎంతమందికైనా అర్థమయ్యా? 2వ అధ్యాయం రాగానే నెబుకద్నెజర్ ఫెయిల్ అయ్యాడని అర్థమైంది. ఎందుకంటే ఆ బబులోను జ్ఞానం విద్య ఉన్న వాళ్ళు ఎవ్వరూ తన కళకి ఏం చెప్పలేదు, కళ చెప్పలేదు, భావం చెప్పలేదు. దేవుడు ఆ రోజు వస్తాదనే తన రాయబారుల్ని శత్రువు కోటలోనికి పంపాడు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? ఐ వాస్ సో ఫ్యాసినేటెడ్. ఈ మెసేజ్ రెడీ అవుతున్నప్పుడు ఓహో ప్రభువా నువ్వు ఎంత ఆలోచించావు, నీలాగా మేము ఆలోచించలేవు. రేపు పొద్దున నెబుకద్నెజర్కి యెహోవా దేవుడు ఎవరో తెలియాలంటే దానియేలు బానిసల కాలనీలో ఉండడానికి వీల్లేదు. దానియేలు ఎక్కడ ఉండాలి? శత్రువు పక్కనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నెబుకద్నెజర్కి యెహోవా దేవుడు పరిచయం కావాలంటే, నెబుకద్నెజర్కి యెహోవా దేవుని గొప్పతనం తెలియాలంటే ఈ మిషాయేలు అజర్యా అనేవారు ఎక్కడో బానిసల కాలనీలో కాదు, వాళ్ళు చక్రవర్తితోనే ఉండాలి. నచ్చినా నచ్చకపోయినా ఉండాలి. ఆడి ముఖం చూడటం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఉండాలి. ఎందుకంటే గాడ్ హ్యాస్ ఎ హయ్యర్ పర్పస్. దేవునికి ఒక ఉన్నతమైన సంకల్పం ఉంది. ఏంటో తెలుసా హయ్యర్ పర్పస్? దానియేలు నువ్వు ఆ అంతఃపురంలోనే ఉండాలిరా, నువ్వు ఆ కోటలోనే ఉండాలిరా, నువ్వు అక్కడే ఉండాలిరా. నీకు నచ్చదు, ఎందుకంటే నెబుకద్నెజర్ చూడగానే నీకు కోపం వస్తుంది, నాకు తెలుసు. కానీ నువ్వు అక్కడ ఉండాల్సిందే. ఎందుకంటే రేపు పొద్దున నీ ద్వారా నేనెవడో ఆ రాజుకి నేను బయలుపరచుకోబోతున్నాను. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్పండి. దానియేలు నీ ద్వారా నేనెంత గొప్ప దేవుణ్ణో ఆ నెబుకద్నెజర్కి నేనేం చేయబోతున్నాను? బయలుపరచబోతున్నాను. గనుక నువ్వు కోటలో ఉండాలి. కోటలో ఉండేవాడు చెనక్కాయలు అమ్ముకునేవాళ్ళు బిహేవ్ చేశాడు అనుకోండి, ఎలా ఉంటుంది? బాగుంటుందా? మాట్లాడలేదంటే ఎవరు? కోటలో ఉన్నవాడు ఎలా ఉండాలి? కోటకు తగ్గట్టుగానే ఉండాలి. అంతేగానాడు ఒక బుట్ట వేసుకొని వేడి వేడి శనక్కాయలు, వేడి వేడి శనక్కాయలు అని కాకినాడ ప్యాసింజర్లో అమ్ముతూ ఉంటారు. అలాగ అమ్ముకునే వాళ్ళ బిహేవ్ చేయకూడదు. ఇంకొంచెం కోటలో ఉండడం అంటే ఎంత ఈజీ కాదు. ఎందుకంటే అందుకు ఒక భయంకరమైన పరిస్థితి గుండా దానియేలు అతని 4 స్నేహితులు వెళ్ళాలి. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరవండి.
బబులోను నగరులో ఉన్న వారిని నెబుకద్నెజర్ ఏం చేస్తాడో దేవుడు ముందే రాయించాడు. యెషయా గ్రంథం 39వ అధ్యాయం. యెషయా గ్రంథం 39వ అధ్యాయం 6వ వచనం నుంచి. అందరూ బైబిల్ తీసారా? బైబిల్ తీస్తే ఐఎమ్ రెడీ అని చెప్పండి అందరూ. వెరీ గుడ్. యెషయా గ్రంథం 39వ అధ్యాయం 6వ వచనం నుంచి. అమ్మలారా, అయ్యలారా, నేను చదువుతున్నాను, గమనించండి. రాబో దినముల్లో ఏమీ మిగలకుండా నీ ఇంట ఉన్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు చదవండి 7వ వచనం, చాలా ప్రాముఖ్యం. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకుని పోవుదురు. అన్బిలీవబుల్, అన్బిలీవబుల్. నాకు చాలా ఆశ్చర్యమైంది. బబులోను అంతఃపురంలో ఉండేవాడిని ఏం చేస్తాడట? ఏమని రాయబడ్డది? చదవండి. వారిని నపుంసకులుగా. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి, సేమ్ పాయింట్ ఉంటుంది మీకు అక్కడ. చాలా మంది పాత నిబంధన బైబిల్ పండితులు ఏమని అంటారంటే, బబులోనులో నెబుకద్నెజర్ అంతఃపురంలో పనిచేసే వాళ్ళందరికీ ఈ కార్యం జరిగింది. అంటే ఈ లెక్కన దానియేలు, కమాన్ చెప్పాలి, అతని నలుగురు, అతనితో ఉన్నటువంటి మొత్తం నలుగురు కూడా ఏమై ఉండాలి? వాట్ ఏ గ్రేట్ ట్రాజడీ. వాళ్ళు తమ హక్కుల్ని కోల్పోయారు, వాళ్ళన్నీ కోల్పోయారు. చివరికి వాళ్ళ జీవితంలో సమస్తాన్ని కూడా వాళ్ళు. చాలా మంది బైబిల్ పండితులు, ఓ దిస్ ఇస్ వెరీ బ్యాడ్. పాత నిబంధన బైబిల్ పండితులు, బహుశా ఒకవేళ దానియేలుకి బాధ వచ్చున్నదేమో. వి డోంట్ నో. అవన్నీ భరించి కోటలో దేవుడు పెట్టింది ఎందుకు? దేవుడు పెట్టింది ఎందుకు? నువ్వు అక్కడ ఉంటేనే నెబుకద్నెజర్ ఎవరిని తెలుసుకుంటాడు? దేవుని తెలుసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిన్ను నీ జీవితంలో ఎక్కడ పెట్టాడో, దేవుడు నిన్ను నీ జీవితంలో ఎవరి దగ్గర పెట్టాడో, దేవుడు నిన్ను ఏ పరిస్థితుల్లో పెట్టాడో, దేవుడు నిన్ను ఎవరి మధ్య పెట్టాడో, నీకు నచ్చినా నచ్చపోయినా నువ్వు అక్కడ ఉంటే నీ ద్వారా వాళ్ళు దేవుణ్ణి తెలుసుకుంటారు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకే ఆయన ఆలోచించినట్లు మనం ఏం చేయలేం. మొదటి రోజు పుస్తకాలు పెన్నులు కొనుక్కొని యూనివర్సిటీకి వెళ్ళారు దానియేలు మొదలగు వారందరూ. టీచర్లు ఎంతమంది ఉన్నారు ఈ చర్చ్లో? సారీ, క్లాస్లో అంటున్నారు. ఈ చర్చ్లో టీచర్స్ ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఓ ఏమో చేతులు పైకెత్తండి అమ్మా. మేమేలే దొంగలు ఎంతమంది ఉన్నారని అడిగానా నేను? వెరీ గుడ్, బాగానే ఉన్నాడు. మీరు రోజు అటెండెన్స్ చేస్తారా? అటెండెన్స్ చేస్తారా టీచర్స్? ఓకే. అటెండెన్స్ చేసే వాళ్ళకి పిల్లల పేర్లు చాలా ఈజీగా గుర్తుండిపోతాయి. నేనైను మా కాలేజీలో ఎప్పుడు అటెండెన్స్ అయింది. మీరు వేసుకోండిరా గుంటలారా అని. వాళ్ళు తెలివైన వాళ్ళు. ఆబ్సెంట్ కూడా ఏం వేసుకోగలరు? ప్రెజెంట్ వేసుకోగలరు. డానియల్, ఎస్ సార్. అటెండెన్స్ వేసినోడు అడిగాడు, డానియేలా, ఏం పేర్రా ఇది? మేము ఇప్పుడు వినలేదు ఇలాంటి పేర్లు. ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు? మేము అదేనండి మేము యూదా ప్రదేశం నుంచి వచ్చామండి, యూదులు అండి. ఓ మీరేనా? మా నెబుకద్నెజర్ మిమ్మల్ని ఓడించి తుక్కుగా మీ దేవుడు మొత్తం గిన్నెలు పాత్రలను తెచ్చాడు. మీరేనా? అయినా డానియేల్ ఏంట్రా పేరు? నాకు అర్థం కావట్లేదు. ఏంటి నీ పేరు అర్థం ఏంటి చెప్పాడు? నా పేరు అర్థం ఏంటంటారంటే, డానియేల్ అంటే అర్థం అండి గాడ్ ఈజ్ మై జడ్జ్.
అనగానే అటెండెన్స్ చేసినోడు ఇంకా నవ్వు ఉంటాడు. ఓహో, గాడ్ ఈజ్ యువర్ జడ్జా. బాగా జడ్జ్ చేశాడు రా మిమ్మల్ని మీ దేవుడు, మా చేతిలో ఓడిపోయేటట్టు చేశాడు మిమ్మల్ని. నెక్స్ట్ పేరు ఎవరిదో తెలుసా? హనన్య. ఎస్ సార్, ప్రెసెంట్ సార్. హనన్య ఎప్పుడు వినలేదురా, ఇదేం పేరు? నా పేరుకి అర్థం మై గాడ్ ఈజ్ గ్రేషియస్ అనగానే ఆడేమన్నాడని తెలుసా? ఓహో, నీ పేరేమో గాడ్ ఈజ్ జడ్జు, నీ పేరేమో గాడ్ ఈజ్ గ్రేస్. అంటే మీరు జడ్జిమెంట్ ఒక దేవుడు, గ్రేస్ ఒక దేవుడు. ఓహో, మీరు మాలాగే రకరకాల దేవుళ్ళు పెట్టుకున్నారనమాట. సార్ 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 సారీ సార్, మాకు రకరకాల దేవుడు లేడండి, మాకు కమాన్ మాట్లాడండి, ఒక్కడే దేవుడు సార్. గోప్ పగలగొట్టిన ఆయనే, దీవించిన ఆయనే, కఠినత్వం చూపించిన ఆయనే, కనికరం చూపించిన ఆయనే, ప్రేమించిన ఆయనే, పగబట్టిన ఆయనే, క్రమశిక్షణలో పెట్టిన ఆయనే, మమ్మల్ని దీవించిన. ఒరే, మీ దేవుళ్ళ పేర్లు చాలా విచిత్రంగా ఉన్నాయి, కానీ మీరు ఎలాగో మీ హక్కులు కోల్పోయారు, ఈ పేర్లు పెట్టుకోవడానికి అవకాశం లేదమ్మా. మా యూనివర్సిటీలో మేము ఏం చేస్తామంటే పేర్లు మార్చేస్తాం. మన పాస్టర్లు అందరూ ఇదే పని చేస్తారు. బాప్తిసం కానీ ఏం చేస్తారు, పేర్లు మార్చేస్తారు. మా ఊర్లో అలాగే ఒక పాస్టర్ గారు ఒకరు పేరు మార్చారు బాప్తిసం తీసుకోగానే. ఆ పేరేదో అర్థమైన పేరు పెడితే బాగుండేది, అని గ్రీకు పేరు పెట్టాడు. మళ్ళీను మన వాళ్ళకి తెలుగు పేరే అటెండెన్స్లో సరిగ్గా రాయడం రాదు. ఇక్కడ గ్రీకు పేరు ఏం పలుకుతారు పల్లెటూరులో? గ్రీక్లో డూలాస్ అనే పేరు ఉండేది. బాప్తిసం తీసుకున్న వాడేమో ధర్మరాజు. ధర్మరాజు ఏంటి, నీ పేరు బాగాలేదు, నీ పేరు ఈ రోజు నుంచి డూలాస్ అన్నాడు. పల్లెటూరులో డూలాస్ 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 అని ఏం పలుకుతారు? ఒకరోజు పలికారు, నెల రోజులు పలికేసరికి కమాన్ చెప్పండి, డుల్లాస్ అయిపోయింది, డోలో అయిపోయింది, డోలో లాగా అయిపోయింది, కొంతకాలానికి డోలా అయిపోయింది. అలా చాలా పేర్లు ఉన్నాయి. అయ్యగారు అయ్యగారు గెంజిమ్యాన్ గారిని ఒకసారి పిల్లండి. గెంజిమ్యాన్ కాదురా, బెంజిమ్యాన్. సీరియస్లీ నవ్వుతున్నారు మీరు, కానీ నిజమేది. పల్లెటూరులో ఏం రాదు తెలుసా? ఆ ప్రజలకి వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఈ పాస్టర్ గారు అక్కడికి వెళ్ళి ఇలాగ స్టైల్గా ఏవో వెరైటీ పేర్లు పెట్టుకుంటే వాళ్ళు ఏం పలుకుతారండి? వాళ్ళ నోట్లోకి పలకడం సరిగ్గా రాదు. అటెండెన్స్ అంతా అయిపోయిన తర్వాత మీరు నవ్వుతున్నారు. దేవుని జ్ఞాపకాలు అనేవి లేకుండా వాళ్ళ పేర్లని చెరిపేశారు. ఒక్కసారి బైబిల్ తెరుస్తారా? దానియేలు గ్రంథంలో ఉన్నాం మనం, 1వ అధ్యాయంలో ఉన్నాం మనం. ఎన్నో వచనంలో ఉన్నామో తెలుసా? 7వ వచనంలో ఉన్నాం మనం. నపుంసకుల అధిపతి దానియేలుకి ఏం పేరు పెట్టాడు? బెల్తెషాజరు. ఆగలక్కడ పేరు మార్చేశారు. బబులోన్ దేవుళ్ళ పేరు పెట్టారు. బైబిల్లో సమూయేల్, ఇజికేల్, డానియేల్, చివరికి ఏమొస్తుంది? ఈఎల్, ఏల్, ఏల్, ఎల్ షదాయ్, ఏల్, ఎలోహీమ్. ఏల్ అనే మాట దైవ శబ్దము, దేవుని నామానికి సాదృశ్యము. అందుకే సమూయేల్, లెమూయేల్, ఇజికేల్, డానియేల్, ఏల్ అనే పదం చివరొచ్చిన, ముందొచ్చిన, ముందు కూడా వచ్చాయి. ఇలైజా, ఈఎల్ ముందొచ్చింది. ఎలీషా, ఈఎల్ ముందొచ్చింది. సో దేవుని పేరు ముందైనా వెనకైనా యూదులు పెట్టుకునేవారు. ఇప్పుడు ఆ దేవుని పేర్లు చెరిపేసి నెబుకద్నెజర్ సామ్రాజ్యాలు ఏం చేస్తున్నారు తెలుసా? బెల్తెషాజరు, బెల్ అనేవాడు వాళ్ళ దేవుళ్ళలో ఒకడు. ఆ దేవుడు పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారు చదవాలి? బెల్తెషాజర్. బెల్తెషాజర్ అనే మాటకి బెల్ దేవుడా మా రాజును కాపాడు అని అర్థం. ఏం దేవుడు? బెల్ దేవుడు. మన బైబిల్లో కూడా ఉన్నాడు. ఒకసారి చూడండి అందరూ కూడా. యెషయా గ్రంథం 46వ అధ్యాయం. త్వరగా ఈ పేర్ల అర్థాలు, గొప్ప సువార్త దాగుంది ఈ పేర్ల అర్థాల్లో. అది తెలుసుకుని వర్తమానాన్ని ముగించుకుందాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనం. చాలా ఆసక్తిగా ఈ మాటలు మీరు గమనించాలి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనం. బేలు ఏమవుతుంది?
బేల్ ఏమవుతుంది? కూలుచున్నది. వెరీ గుడ్, చదవాలి. నెబో కృంగుచున్నది. వాటి ప్రతిమలు జంతువుల మీద, పశువుల మీద మోయబడుతున్నాయి. బేల్ అనే మాట దయచేసి అక్కడ అండర్లైన్ చేసుకోండి. నేను చెప్పక్కర్లేదు, మీరు అండర్లైన్ చేసుకోవాలి. బేల్ అనే మాట అక్కడ వచ్చింది. ఆ దేవత పేరు తీసుకొచ్చి ఎవరికి పెట్టారు సార్? ఇప్పుడు డానియేలుకి పెట్టారు. బేల్, ఆ దేవుడి పేరు తగిలించారు. రెండవ పేరు హనన్య. హనన్య అనే మాటకు యెహోవా కృపగలవాడని ఇందాక చెప్పాను. ఆ హనన్యాకి షడ్రక్ అని పేరు పెట్టారు. షడ్రక్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? మూన్ గాడ్, చంద్ర దేవుడు. అయ్యో, నా దేవుడు కృపామయుడనే అర్థం ఉన్న నా పేరు తీసేసి ఏమని పేరు మార్చారా మీరు? చంద్రదేవుడు. ఇప్పుడు అక్కడ ఏమని పిలుస్తున్నారు? రెండో రోజు అటెండెన్స్ ఏం పిలిచారు తెలుసా? రెండో రోజు అటెండెన్స్ డానియేల్ అని పిలలేదు. మీరు చెప్పండి, రెండో రోజు మాస్టర్ ఏమని పిలిచారు? యూనివర్సిటీలో బెల్తెషాజర్. డానియేల్కి ఎలాగుందో తెలుసా? నా తల్లిదండ్రులు పెట్టిన పేరు తీసేశావురా, నా యాజకుడు, నా శాస్త్రి, నా పరిసయులు, నా దేవుని అర్థం ఇచ్చే పేరు నువ్వు తీసేశావు. కానీ ఇష్టం లేకపోయినా ఏం చెప్పాలి? ప్రెజెంట్ సార్, ఈ రోజు నుంచి నువ్వు నా దేవుడి పేరుతో పిలుస్తున్నా, బెల్తెషాజర్. ఈ రోజు నుంచి నిన్ను షడ్రక్ అని పిలుస్తున్నా, నువ్వు చంద్రదేవుడివి. అయ్యో, దేవుడు కృపగలవాడని నా తల్లిదండ్రులు పేరు పెడితే నువ్వు ఎలా మార్చేశావు? చంద్రదేవుడా. మూడోవాడు, కమాన్ లెట్స్ గో, మిషాయేల్. మిషాయేల్ అనే మాటకు దేవుడు వంటి వాడు ఎవడు? గుర్తుపెట్టుకోండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. మిషాయేల్ అనే మాటకు అర్థం దేవుడు వంటి వాడు ఎవడు? హూ ఇస్ లైక్ మై గాడ్. వాడికి ఎలాంటి పేరు పెట్టారో తెలుసా? ఈ బబులోన్లో అందరూ కలిసి హూ ఈజ్ లైక్ అకు అనే అర్థం వచ్చేలాగా మేషకు అని పేరు పెట్టారు. మేషక్ అని రాశారు తెలుగులో, ఇంగ్లీష్లో, కానీ యాక్చువల్గా మేషకు. లాస్ట్లో అకు అనేది వాళ్ళ దేవుళ్ళో ఒక దేవుడు. తీసుకొచ్చి ఆ దేవుడి పేరులకి తగిలించారు. అయ్యో, మిషాయేల్ అంటే హూ ఇస్ లైక్ గాడ్, దేవుడు వంటి వాడు ఎవడు? కానీ వీళ్ళేం పేరు పెట్టారు? మేషకు అని మార్చేసి హూ ఇస్ లైక్ అకు, మా అకు వంటి దేవుడు ఎవడున్నాడా అని మార్చేశారు. ఇకపోతే ఆఖరిది, నాలుగోది, ఈ నలుగురు స్నేహితులు దానియేలు, హనన్య, మిషాయేల్. ఆఖరోడు ఎవడు? అజర్యా. అజర్యా అనే మాటకు నా దేవుడే నాకు సహాయం, ద లార్డ్ ఈజ్ మై హెల్ప్. నా దేవుడే నాకు సహాయం, ద లార్డ్ ఈజ్ మై హెల్ప్. నా దేవుడే నాకు సహాయం అన్న పేరుని మార్చేశారు బబులోనీయులు. ఏమని మార్చేశారో తెలుసా? అబెద్ నెగో అని రాశారు. కానీ యాక్చువల్గా మీరు 46వ అధ్యాయం యెషయా గ్రంథంలో బేలు కూలుచున్నది తర్వాత పేరు చదివారు. ఎవరైనా గుర్తుందా? నెబో అనేది ఒక దేవుడు, బబులోనీయుల దేవుడు. అబెద్ నెబో. కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ సంఘ విశ్వాసులారా, 4 దేవుని పేర్లను ఆ నలుగురు యూదుల మీద చెరిపేసి ఏం చేశారు? 4 బబులోన్ దేవతల పేర్లు వాళ్ళకు పెట్టారు. ఈనాటి కల్చర్ అదే చేస్తుందేమో నాకు అనిపిస్తుంది. ఈనాటి కల్చర్లో కూడా దైవిక విలువల్ని చెరిపేసి సాంప్రదాయాలు, లోక సంబంధమైనటువంటి అర్థాలిచ్చే వాటిని పెట్టుకొని దైవిక విలువలను చెరిపేసే కల్చర్లో ఈరోజు చాలా మంది ఉన్నారు. కానీ ఈ 1వ అధ్యాయం వాళ్ళ పేర్లు మారుస్తున్నప్పుడు, వాళ్ళు నపుంసకులుగా చేసినప్పుడు వాళ్ళని ఎంత చంపేశారో ఈ ఉదయకాలం ఈ వర్తమానం విన్న వాళ్ళు ఆలోచించాలి. హక్కులు లేకుండా చేశారు. పేర్లు ఎప్పుడైతే మార్చారో దాని అర్థం ఏంటో తెలుసా? ఇక మీదట నువ్వు మా దేవుడి సొత్తు, మా నెబుకద్నెజర్ కింద నువ్వు బానిసవే. ఇవన్నీ దేవుడు అనుమతించాడు, వాళ్ళు భరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే దేవుని గొప్ప సంకల్పం తర్వాత అధ్యాయాల్లో మనకి అర్థమవుతుంది. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ప్యాసేజ్? వన్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఈ 1వ అధ్యాయం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? వాళ్ళు పేర్లు మార్చగలిగారు కానీ విలువల్ని మట్టుకు చంపలేకపోయారు. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? పేర్లు మార్చారు కానీ నమ్మకాలని చంపలేకపోయారు. పేర్లు మార్చారు కానీ వాళ్ళు ఉన్న భక్తిని చంపలేకపోయారు. పేర్లు మార్చారు కానీ దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని చంపలేకపోయారు. పేర్లు మార్చారు కానీ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పించిన ఆ దేవుణ్ణి చంపలేకపోయారు. ఎందుకో తెలుసా? దానియేలు వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. మీ అందరికీ తెలిసిందే. స్టైఫండ్ ఏంటని చెప్పాను. స్కాలర్షిప్ ఏంటి వాళ్ళకి? స్కాలర్షిప్ ఏంటి వాళ్ళకి? 3 సంవత్సరాలు రాజుగారి భోజనపు బల్లమేంచి అలా వేడిగా రాజుగారి భోజన బల్లమేంచి అలాగా మాంసము ద్రాక్షారసము ఇవి వద్దన్నారు. నెబుకద్నెజర్, నువ్వు మా పేర్లు మార్చావు కానీ మా నమ్మకాలు నువ్వు మార్చలేదు. దేవునికి స్తోత్రం చెప్తారా? చాలా మంది క్రైస్తవ పేరే పెట్టుకుంటారు కానీ చాలా భయంకరమైన అబద్ధాలు మాట్లాడతారు. సత్యారావు, ఎందుకు నవ్వారు? నేను ఇంకా ఆపోజిట్ చెప్పలే, మీకు అర్థమైపోయింది. చాలా మంది క్రైస్తవ పేర్లే పెట్టుకుంటారు కానీ దానికి తగ్గట్టుగా. కానీ ఇక్కడ వీళ్ళు వాడు పేర్లు మార్చిన వీళ్ళు మట్టుకు దేవుని మీద మా నమ్మకం మారలేదు. నువ్వు మా పేరు మార్చావు, మా బట్టలు మార్చావు, అన్నీ నీ సంస్కృతి సాంప్రదాయాలు మాకు నేర్పిస్తున్నావు, కానీ మేం మట్టుకో నిర్ణయం తీసుకున్నాం. రాజు భోజనపు బల్లమేంచి వచ్చేది ఏది మేము తినే పరిస్థితే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారిన పేర్లు, మారని విలువలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేర్లు మారే, అయ్యగారు ఏం మారలేదు? విలువలు మారలే. They changed the names, but they could not change their values. ఈరోజు నువ్వు ఏ పేరు పెట్టుకుంటావో నాకు అనవసరం, ఏ పేరుతో పిలవబడతావో కూడా నాకు అనవసరం. కానీ నీ విలువలు, నీ దేవుడి గురించి నువ్వు నమ్మిన విలువల్ని పరాయి దేశంలో, పరాయి ఊరిలో, పరాయి మనుషుల మధ్య నువ్వు బ్రతకగలవా? దైవిక విలువలతో నీ ఆఫీస్లో నీ స్టాఫ్ మధ్య విలువలు కలిగి నువ్వు బ్రతకగలవా? వాళ్ళ సంక్రాంతి కూడా నువ్వు కూడా డాన్స్ చేస్తుంటే, దైవిక విలువలతో మనం ఉన్న కల్చర్ కాంటెక్స్ట్ లో నేను దేవుని ప్రతినిధిని, ఈ సంస్కృతి సంప్రదాయాలు ఎన్ని నా మీద నన్ను మార్చేయడానికి ప్రయత్నిస్తున్నా నా విలువలు మారవు. నా ఇంటికి దేవుని విలువలే అలంకారం, నా కుటుంబానికి దేవుని విలువలే అలంకారం, నా పిల్లలకు దేవుని విలువలే ఆస్తి, నా ఇంటి వారందరికీ నా దేవుని విలువలే గొప్ప ఆస్తి. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్పేవాళ్ళు ఉన్నారా? Those values will never change. నేను బబులోన్లో ఉన్నా నా విలువలు మారవు, నేను బాంబేలో ఉన్నా నా విలువలు మారవు, నేను అక్కడి నుంచి భూటాన్ వెళ్ళిపోయినా నా విలువలు మారవు, నేను ఎక్కడికి వెళ్ళిపోయినా నా విలువలు మారవు. థింక్ ఫర్ ఎ సెకండ్. శత్రువుల కోటలో దేవుని రాయబారులు. ఢిల్లీ వెళ్ళండి, ప్రపంచంలో ప్రతి దేశపు రాయబారి కార్యాలయం అక్కడ ఉంటుంది. మీరు వీసాకి అప్లై చేయాలంటే అక్కడికే వెళ్ళాలి, ఏ కంట్రీకైనా. ఆ అంబాసిడర్స్ ఆఫీస్కి వెళ్తుంది మీ వీసా అప్లికేషన్. వాడు అక్కడ చూస్తాడు, చూసి వాడికి పేపర్ వర్క్ అంతా నచ్చితే, వాడికి ఏం డౌట్ రాకపోతే పిలిచి కొన్నిసార్లు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేసి వీసా ఇస్తాడు. లేకపోతే ఒక్క పేపర్ లేకపోయినా వీసా ఇవ్వడు. నాకు ఫస్ట్ టైం కెనడా వీసా రిజెక్ట్ అయింది. ఏంట్రా అంటే ఏదో కాగితం పెట్టలే. తర్వాత దానికి ఆడు పోనీ అడగొచ్చు కదా, ఈమెయిల్ ద్వారా అడగడాడు. ఆడికి అయిపోయింది, యువర్ వీసా ఈజ్ రిజెక్టెడ్, దేర్ ఫార్ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అగైన్ ఓన్లీ ఆఫ్టర్ 6 months అని రాశాడు. మళ్ళీ ఇంకో కొన్ని వేలు డబ్బులు కట్టి అప్లై చేయాలి. ఆ అంబాసిడర్ ఎప్పుడైనా బయటకు వచ్చాడు అనుకున్నాడు, ఎలాగొస్తాడు తెలుసా? వెనక్కి అమ్ముకునే వాళ్ళు రాడు, ఆ దేశ గౌరవాన్ని తగ్గట్టు వస్తాడు. ఆ అంబాసిడర్ బట్ట ఎలాగుంటది? ఆ దేశ గౌరవ సాంప్రదాయాలు బట్టి ఉంటుంది. ఆ అంబాసిడర్ భాష ఎలాగుంటది? ఆ దేశ సాంప్రదాయాలు బట్టి ఉంటుంది. ఆ అంబాసిడర్ దగ్గర వాళ్ళ దేశ ఫ్లాగ్ ఉంటుంది ఎప్పుడు కోట్ మీద, బికాస్ హీ ఈజ్ అన్ అంబాసిడర్ ఫ్రమ్ దట్ కంట్రీ. ఇక్కడ సిస్టమాటిక్ గా
బబులోన్లో నెబుకద్నెజరు ఏం చేశాడు తెలుసా? యూదుల దేవుళ్ళని తీసేశాడు, వాళ్ళ పేర్లు మార్చేశాడు, చివరికి వాళ్ళు నపుంసకులుగా చేశాడు. ఒరే, మా దగ్గర నుంచి అన్నీ లాగేసుకున్నావు, కానీ మా దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని నువ్వు లాక్కోలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా దేవుడి మీద ఉన్న విలువల్ని నువ్వు మార్చలేవు. యు కెనాట్ చేంజ్ దట్. మా దేవుడు శత్రువుల మధ్య పడేసినా మాకు దేవుడే, మా దేవుడు సింహాల మధ్య పడేసినా మాకు దేవుడే, మా దేవుడు మేము అనుకున్నట్టు చేయకపోయినా మాకు దేవుడే, మా దేవుడు కష్టాల మధ్య పడేసినా మాకు దేవుడే, నా దేవుడు నా పిల్లల్ని ఇవ్వకపోయినా నాకు దేవుడే, నా దేవుడు నా కష్టాలు అప్పులు తీరకపోయినా నా దేవుడే. నేను నా విలువల్ని, నా నమ్మకాలని మార్చుకోలేను. దేవునికి స్తోత్రం చెప్తారా? బికాస్ గాడ్ ఈజ్ మై గాడ్. 3 సంవత్సరాలు చస్తూ బ్రతికారు. 3 సంవత్సరాలు ఏం చేశారమ్మా? చస్తూ. రోజు యూనివర్సిటీలో డానియల్ అన్నావు, నీ పేరు గాడ్ ఈజ్ యువర్ జడ్జ్ అన్నావు, ఇప్పుడు నీ పేరు ఏమైపోయింది? బెల్తెషాజరు. అన్నీ చేయగలిగారు, కానీ ఆ డానియేలే 2వ అధ్యాయంలో అవసరమయ్యాడు. ప్రభు చిత్తమైతే వాటిని మరింత లోతుగా రాబో రోజుల్లో నేర్చుకుందాం. ఈనాటి ప్రసంగంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, శత్రువులకి సేవ చేయడం కొన్నిసార్లు దేవుడు నేర్పిస్తాడు. శత్రువుకి సేవ చేయడం కొన్నిసార్లు దేవుడు నేర్పిస్తాడు. నీకు నచ్చినా నచ్చకపోయినా. తెల్లారులేస్తే గుడ్ మార్నింగ్ ఎవరికి చెప్పాలని చెప్పాను నేను? నెబుకద్నెజరుని చూసి ఏం చెప్పాలా? గుడ్ మార్నింగ్ సార్ అనాలి. నెబుకద్నెజరుని చూసి ఆడి శత్రువు, కానీ ఆడికే గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఒకవేళ దేవుడు అలాంటి పరిస్థితి ఇచ్చాడంటే నీదే పై చేయి. ఒక రోజు ఎందుకో దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. నమ్మినోళ్ళు ఆమెన్ చెప్పండి. నీదే పై చేయి అవుతుంది ఒక రోజు. కొంచెం వెయిట్ చేయాలి. దేవుడు ఎందుకో నిన్ను అక్కడ పెట్టాడు. పాయింట్ నెంబర్ 2, రెండవది, పేర్లు మారే కానీ వాళ్ళు విలువలు మారలేదు. పేర్లు మారచ్చు, విలువలు మారలే. స్థలాలు మారారు, విలువలు మారలే. బట్ట మారింది, విలువలు మారలే. భోజనం మారింది, విలువలు మారలే. నీ ఇంటికి, నీ తర్వాత నీ బిడ్డలకి నువ్విచ్చే ఆస్తి ఏంటో తెలుసా? అయ్యలారా, అమ్మలారా, దేవుని విలువలనే ఆస్తిని దేవుడు మీ ద్వారా వాళ్ళకి ఇచ్చును గాక. విలువలు మారనివ్వద్దు. 3వది, లాస్ట్ది ఈ ప్రసంగంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అపవాది యొక్క దాడి ఆ రోజు ఎంత వాస్తవమో ఈరోజు అంతే వాస్తవం. ఎనిమీ ఈజ్ యాక్టివ్ దెన్, ఎనిమీ ఈజ్ యాక్టివ్ నౌ. అపవాది అప్పుడు ఎంత బబులోన్లో నెబుకద్నెజరు వాళ్ళ మీద విజృంభించి చేస్తూ వచ్చాడో దేవుడు అనుమతించగా చేశాడు. ఈరోజు కూడా అంతే. దేవుడికి కావాల్సింది ఆయన పక్షంగా ఉండే రాయబారులు. నీకు నచ్చిన ప్లేస్లో దేవుడు పెట్టినా నువ్వు ఆయన రాయబారిగా ఉండాల్సిందే. నీకు ఇష్టం లేని పరిస్థితుల్లో దేవుడు నేను పెట్టినా నువ్వు ఆయన రాయబారిగా ఉండాల్సిందే. ఎందుకంటే ఆయన ఆలోచించినట్లుగా నీ జీవితం గురించి మనుషులు ఎవ్వరూ ఆలోచించలేరు. నమ్మినోడు ఆమెన్ చెప్పండి ఆ మాటకి. ఆయన కలిగి ఉన్న ఆలోచన మనుషులు ఎవరు కలిగి ఉండలేరు నీ మీద. యువర్ అన్ అంబాసిడర్. ఈరోజు మన అంశం ఏంటి? శత్రువుల కోటలో దేవుని రాయబారులు. దేవుడి వర్తమానాన్ని మీ అందరి జీవితాలకి దీవెనగా చేసి, మీరున్న పరిస్థితిలో, మీరున్న శత్రువుల మనుషుల మధ్య దేవా నన్ను ఎందుకు ఇంకా ఇక్కడ ఉంచావు అని అనుకుంటే, ఏదో ఒక ఉన్నత సంకల్పం కొరకు దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. ఒకరోజు నీదే పై చెయ్యి అవ్వబోతుంది. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. దేవుని సన్నిధిలో గౌరవిస్తూ, ఆయన నామాన్ని గౌరవిస్తూ, ఆయన ఉన్నతమైనటువంటి సర్వశక్తి గల నామాన్ని గౌరవిస్తూ వినయంతో తలలు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయిన తండ్రి,
లోకం మా మీద చాలా ప్రభావం చూపిస్తుంది. లోక పోకడలు మా మీద చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మారుతున్న కాలంలో మారని విలువలు కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి. ఈ విజయనగరంలో ఈ సంఘానికి వచ్చిన వారు రకరకాల వీధుల్లో, రకరకాల పేటల్లో, రకరకాల ప్రాంతాల్లోంచి వచ్చారు. ప్రతి క్రైస్తవ ఇల్లు దేవుని విలువలు కలిగిన కుటుంబంగా మీరు ముద్రించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఎన్ని వీధుల్లోంచి, ఎన్ని ప్రాంతాల్లోంచి, ఎన్ని గ్రామాల్లోంచి ఈరోజు ఈ మందిరానికి వచ్చారో వారందరూ తిరిగి ఆ వీధుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు, వాళ్ళ గడప, వాళ్ళ గుమ్మం దేవునివైన నీ నామానికి, నీ విలువలకు కట్టుబడిన వారిగా వీరిని ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వర్తమానం విన్న వారిని ఆలోచింపజేయండి. ఈ వర్తమానం విన్న వారిని మనస్సులో మీరు ఆత్మకార్యం చేయండి. పేర్లు మార్చుకోవడంలో రక్షణ లేదు, కానీ విలువలు కలిగి జీవించడంలో రక్షణ ఉందని తెలుసుకోవడానికి సహాయం చేయండి. అబద్ధాలకి, మోసాలకి, నోరిప్తే బూతులు మాట్లాడడానికి, లేని వార్తలు పుట్టించడానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న జీవితాలని మార్చి ఆధ్యాత్మిక విలువలు కలిగిన వారిగా తీర్చిదిద్దండి. లోకంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు మాలో ఉన్న భక్తిని రోజు రోజుకి చంపేసి దిగజార్చాలని ప్రయత్నిస్తుంటే మేము మట్టుకు విలువలు కలిగిన వారమై జీవించడానికి సహాయం చేయండి. దానియేలు గ్రంథంలోంచి నేర్పిస్తున్న ఈ దివ్యమైన సందేశాల కొరకు నేను స్తుతిస్తూ, విన్న ప్రతి మాటను నీ ప్రజల ప్రార్థనలో పెట్టడానికి సహాయం చేయమని, ఈరోజు ఏ వర్తమానాన్ని అయితే విన్నారో ఈ వారం అంతా వాళ్ళ కుటుంబ ప్రార్థనలో ఈ పాయింట్స్ వాళ్ళ ప్రార్థనలో పెట్టుకోవడానికి సహాయం చేయండి. నీ ఆత్మకార్యం ప్రతి వ్యక్తి జీవితాల్లో జరిగించండి. యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సార్. అందరము లేచి